మా నాన్నగారు ప్రతిరోజు మమ్మల్ని అందరినీ పిలిచి కూర్చోపెట్టుకొని మాట్లాడి మాతో ఆటలాడుకుని కలిసి భోజనం చేసేవారు. మా అమ్మ ఒక ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. కొంతకాలం అయిన తరువాత మా నాన్నగారు ఒక రోజున నెత్తురు కక్కుకుని మరణించారు. మరణించిన తరువాత మా అమ్మని అడిగాం, అమ్మ నాన్నగారు ఎందుకు మరణించారు అని. మీ నాన్నగారికి ఆయన మరణిస్తారన్న విషయం 3 నెలల క్రితం తెలుసు. ప్రాణాంతకమైన వ్యాధి ఆయన శరీరంలోకి వచ్చింది. కానీ ఆయన నాతో ఒట్టు పెట్టించుకున్నారు, నేను 3 నెలల తరువాత ఉండనన్న విషయం పిల్లలకి చెప్పవద్దు, వాళ్ళు ఏడిస్తే నేను తట్టుకోలేను, నేను వెళ్ళిపోయాక వాళ్ళు ఎలాగో ఏడుస్తారు, అప్పుడు నేను ఓదార్చడానికి ఉంటాను, కానీ నేను ఉండగా వాళ్ళు ఏడవకూడదు, నేను వెళ్ళిపోయే వరకు వెళ్ళిపోతానన్న మాట చెప్పకని చెప్పారట మా నాన్నగారు. అటువంటి తండ్రి కడుపున పుట్టడం నా అదృష్టం. ఒక తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది అనడానికి ఇంతకన్నా నేనే ఉదాహరణ చెప్పగలను అని వ్రాసింది ఆ పిల్ల.